మన బ్రదర్ అయితే వచ్చేసినాడు మామ. మనకు సిక్కింలో గ్యాంగ్టాక్ లో అయితే నతులా వెళ్ళేటప్పుడు అయితే పరిచయం అయినాడు అనమాట. సే హాయ్ బ్రో. హాయ్. అది ఇప్పుడే వచ్చినాడు కాల్ చేసి. అంటే ఇంత క్రౌడ్ లో కనుక్కోవడం కొంచెం కష్టం అనమాట. ఫైనల్ గా దొరికినాడు. రెడ్ క్యాప్ అది ఇది అని చెప్పేసి ఒక లొకేషన్ పంపించినాడు. వీడియో అప్పుడు కలిసినాం అనమాట. ఇంకా ఒక రౌండ్ కొట్టేసి అట్లా కలిసి మాట్లాడుకుంటూ వెళ్దాము. రెడ్ ఫోర్ట్ దగ్గర బ్రో కలిసినాడు కదా. ఇప్పుడు బ్రోతో అయితే కలిసి తిరుగుతున్నా. బ్రోతో పాటు మళ్ళీ జమ్మా మసీద్ అయితే వెళ్ళినా అనమాట. ఇక్కడైతే మనకి హస్కీలు అన్ని ఉన్నాయి. హస్కీ అంటే క్యాట్, అది పెట్ మార్కెట్ కి అయితే తీసుకొచ్చినాడు. ఏదో పెట్ కావాలని చెప్పేసి. సో బ్రదర్ తోనే తిరుగుతున్నాను. ఇంకా మనకేం చేసేది ఉంది. మనం రెడ్ ఫోర్ట్ చూసినాం అనుకున్నా. ఆడ కొంతసేపు టైం స్పెండ్ చేసినాం, 40 minutes. ఇంకొచ్చినాం అనమాట ఇక్కడికి. అయ్యో సూపర్ ఉన్నాయి మామ, అసలు మామూలుగా లేవు. పిల్లలన్నీ యాయా బ్రాండ్ లో ఉన్నాయి. మనకి తెలియదు బ్రాండ్లు అంట, బ్రీడ్లు మనకు తెలియదు అవన్నీ. బ్రదర్ కి అయితే బాయ్ బాయ్ చెప్పేసిన అనమాట. అట్లా ఒక రౌండ్ కొట్టాం జామియా మసీద్ చుట్టూ. యాక్చువల్ గా చోర్ బజార్ లోకి అయితే వెళ్ళినా. అక్కడ ఫోన్ తీయలేదు, చేతిలోనే అంటే షూట్ చేయలేదు. అసలు నార్మల్ గా లేదు. జనరేటర్ అన్ని ఎత్తుకొని వచ్చేసినారు మామ. నిజంగా చూస్తే చాలా ఫన్నీగా ఉంది. ఇంకో దగ్గర అయితే డీప్ అయితే ఎత్తుకొని వచ్చేసినారు. దట్ మదర్ అసలు ఇంకేం పని చేస్తున్నారో ఏమో గవర్నమెంట్ వాళ్ళు మరి. ఇంకా ఇప్పుడైతే రైల్వే స్టేషన్ దగ్గరకి అయితే వెళ్తున్నాను. ఇంకా ఇప్పుడైతే మార్కెట్ లోకి అయితే వెళ్తున్నా. ఎలక్ట్రానిక్ మార్కెట్ ఎత్తుతానే ఫోన్లు అయితే ఉన్నాయి. సెకండ్ హ్యాండ్ ఇవి మామూలుగా ఉండవు ఇక్కడ ఫోన్స్ అన్ని. మొత్తం ఫోన్ రిపేర్, ఎలక్ట్రానిక్స్ అన్ని. నీకు ఏం ఐటమ్ కావాలంటే ఆ ఐటమ్ ఉంటుంది ఇక్కడ. నీ ఒరిజినల్ ఫోన్ ఇస్తే డూప్లికేట్ ఫోన్ చేసి ఇచ్చేస్తారు నీది. నీకు ఎట్లాంటి మెటీరియల్ కావాలంటే అట్లాంటి ఫోన్లు అయితే ఉంటాయి మామ ఇక్కడ. ఫైనల్ గా కాశ్మీరీ గేట్ కి అయితే వచ్చేసిన అనమాట. ఆడుకుంటా పాడుకుంటా చాలా టైం వేస్ట్ చేసిన. ఏమైందంటే ఇంకా స్టేషన్ పోయినా బ్యాగ్ తీసుకున్నా. తర్వాత ఏసీలో అందులో పోయి వాష్రూమ్ పోయి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా బ్యాగ్ తీసుకొని జంప్ వచ్చేసిన అనమాట. వచ్చేటప్పుడు ఇది దగ్గర అనమాట. మెట్రోకి నడిచే బదులు డైరెక్ట్గా నడుచుకొని వచ్చేసి అనుకున్నా. కానీ 1.7 kilometers బ్యాగ్ వేసుకొని నడిచేపాటి కొంచెం కాళ్ళు నప్పించినాయి. అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చేసిన. టైం అవుతుందేమో అని చెప్పేసి. ఇంకా ఏంటంటే ఇక్కడ రెండు చోట్ల 7878 అని ఉంది. అరైవల్ ఒకటి, డిపార్చర్ ఒకటి అన్నట్టు. నాకు అది తెలియక ఒక దగ్గర వెయిట్ చేసిన అనమాట. మళ్ళీ వేరే అన్నతో కనుక్కున్న తర్వాత అయితే తెలిసింది. ఇంకా ఇటు సైడ్ వచ్చి ఉన్నా. బస్సెస్ అన్నీ ఉన్నాయి. ఇంకా ఒకటి ఏం చెప్పాలంటే, నేను రివ్యూస్ చూసిన గూగుల్ మ్యాప్స్లో. నేను బుక్ చేసుకున్న ట్రావెల్స్ అన్నీ వరేస్తాను ఉన్నాయి. ఏం చేస్తారో ఏమో నాకు అర్థం కావట్లేదు. ఒకసారి నా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అయితే చూడండి ఎట్లుందో. అసలు ఫుల్ క్రౌడ్ ఉంది. కొత్త వాళ్ళు వస్తే మాత్రం దోలు తీరిపోతుంది మామ. నేను ఇప్పుడు కొత్త ఉండే కదా, నాకు దోలు తీరిపోయింది. ఎటు సైడ్ వస్తున్నా కూడా అర్థం కావట్లేదు. బ్యాగ్ ఇట్లా కింద పెట్టుకొని నిలబడినాను. మామూలు క్రౌడ్ కాదు అసలు. ఒకరితో కాకపోతే ఇంకో 2-3 అడిగి అయితే రండి. మామూలుగా లేదు ఈ సిచ్యువేషన్ అయితే వచ్చేసింది. 9600 వోల్వో. ఫస్ట్ టైం అయితే ట్రావెల్ చేస్తున్నా. మామూలుగా లేదు క్రౌడ్. వీళ్ళందరూ మా బస్సేనా అని డౌట్ వస్తుంది. అసలు ఎంతమంది ఉన్నారో మరి. ఫస్ట్ టైం ఈ బస్ లో ట్రావెల్ చేస్తున్నా. ఫుల్ లగ్జరీ బస్ అనమాట. బస్ అయితే ఇట్లుంటది. అయితే డిన్నర్ స్టాప్ ఇచ్చినారు. 8:50 అవుతుంది టైము. కరెక్ట్ ½ an hour అని చెప్పినారు. ఈ డ్రైవర్స్ ఎందుకో కరెక్ట్ టైంకి వదిలేటట్లున్నారు. తినేసి తొందరగా మన నేచర్ కాల్స్ అన్ని కంప్లీట్ చేసుకుని బస్సు అయితే ఎక్కాల్సి ఉంటుంది. వెజ్ చౌమిన్ అయితే ఒకటి ఆర్డర్ చేసిన. మా బస్ వాళ్ళు ఎవరు దిగలేదు అనుకుంటా మామ. నాకు తెలిసి నేను ఓడే దిగినట్లున్నా. మా వాళ్ళ బస్సు వాళ్ళు ఎవరు కనిపించట్లేదు. నా పక్కన ఒక అన్న కూర్చున్నాడు. ఆ అన్న కొంచెం పరిచయమైనాడు అనమాట. మన సైడే, కాకపోతే పాలంపూర్ హిమాచల్లో అయితే సెటిల్ అయిపోయినాడు 10 years నుంచి. ఆ అన్న కూడా రాలేదు. ఎవరు కనిపించలేదు. డ్రైవర్ ఫేస్ కూడా చూడలేదు క్లారిటీగా. కనీసం డ్రైవర్ నాన్న చూసుకుంటూ కూర్చుందామంటే ఏం చేయాలో మరి. తొందరగా తినేస్తా. ఆర్డర్ అయితే చేసిన. మా నూడిల్స్ అయితే వచ్చేసింది. తినేద్దాం తొందరగా, టైం లేదు మనకి. అమ్మా నూడిల్స్ అయితే నిజంగా సూపర్ ఉన్నాయి. దట్ మదర్ బస్ ½ an hour ఆపుతారని చెప్పి దబా అని తిన్నా. మంచిగా ఎంజాయ్ చేస్తూ తినచ్చు మా నూడిల్స్. ఈ డాబాలో 2022లో అయితే మనాలి వెళ్ళాను కదా. అప్పుడైతే ఇక్కడే స్టాప్ చేసిండ్రి. మనాలి వెళ్ళే చాలా క్యాబ్స్ అయితే ఇక్కడే స్టాప్ చేస్తారనమాట.
వైబ్ అయితే మామూలుగా ఉండదు. యాక్చువల్గా నాకు ఎందుకో టీంతో కలిసి మనాలి వెళ్ళాలనిపిస్తుంది మళ్ళీ. ఎందుకంటే ఆ వైబ్ మామూలుగా ఉండదు మామ. నిజంగా ట్రావెలర్లో అట్లా పాటలు పెట్టుకొని, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తుండొచ్చు మీకు ఆ మ్యూజిక్ కూడా, అట్లా వైబ్ చాలా బాగుంటుంది అనమాట. టీంతో టైఅప్ అయ్యి ఒక ప్యాకేజ్ తీసుకొని వెళ్తే మామూలుగా ఉండదు. నిజంగా ఇప్పుడు మొత్తం ఫాగ్ ఉంది, చెవులు కవర్ చేసుకోవాలన్నమాట. నేను ఇంకా ఈ జాకెట్ వేసుకున్నప్పటి నుంచి చెవులకి ఎందుకో కవర్ చేసుకోవాలనిపించట్లేదు. నూడిల్స్ నిజంగా బాగున్నాయి అమ్మ, సూపర్ ఉన్నాయి. కుదిరితే మళ్ళీ ఎప్పుడైనా ప్యాకేజ్ బుక్ చేసుకున్నప్పుడు మనాలి వచ్చినప్పుడు ఇక్కడే అయితే తినాలన్నమాట. నూడిల్స్ మామూలుగా లేవు. ఫైనల్గా మన డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయినామమ్మ. వ్యూస్ అయితే మామూలుగా లేవు బస్సులో వచ్చేటప్పుడు. ఫస్ట్ టైం అనమాట బస్సు మా హాస్టల్ ముందరే ఆపింది. బస్ స్టాండ్ ఇంకా సిటీ ఎంత దూరం ఉందో మరి నాకు కూడా తెలియదు, అసలు ఏం తెలీదు. ఇక్కడికి జస్ట్ పారాగ్లైడింగ్ చేద్దామని అయితే వచ్చిన. హాస్టల్ అయితే అక్కడ ఉంది, అది ఎటు వెళ్ళాలో మరి నాకు కూడా తెలియదు. ఇది పార్కింగ్ ఏరియానే, రోడ్డు ఉంది ముందర, ఆ రోడ్డుని పట్టుకొని వెళ్దాం అనమాట. ఏం చేయాలా ఏందని చెప్పి ఇప్పుడు చూడాల పోయి ఓ వీడియో. ఏం తెలియదు నాకు ఇక్కడ యాక్చువల్గా. సో ఇప్పుడు వెళ్ళి ఒక వీడియో చూసి ఏం చేద్దాం ఈ రోజంతా డిసైడ్ చేస్తాను అనమాట. వచ్చిన బస్ స్టాప్ అయితే అదే అనమాట. నేను అటు సైడ్ నుంచి నడుచుకుంటూ వచ్చి ఇట్లా వచ్చినా అనమాట పైకి హాస్టల్కి. ఎందుకు ఇట్లా బుక్ చేయించినాడో మరి నాకు కూడా తెలియదు, దేవుడు ఏం సస్పెన్స్ పెట్టినాడో. యాక్చువల్గా పారాగ్లైడింగ్ చేయాలంటే ఇక్కడ నుంచి ఒక 1/2 అవర్ రైడ్ ఉంటుందంట. అది ఇంకా ఏం తెలీదు అంత క్లారిటీగా పారాగ్లైడ్ గురించి. హోటల్ నుంచి అయితే వ్యూ చూపిస్తా చూడండి. ఆడ హిమాలయాలు ఉన్నాయి మొత్తం. హిమాచల్ ప్రదేశ్లో ఉంచి హిమాలయాలు లేకుండా ఇంకేముంటాయి కదా. ఎందుకో ఇటు సైడ్కి వెళ్ళకుండా మెస్ చేసినారు మరి. అదేమమ్మా హాస్టల్లో చెక్-ఇన్ అయిపోయినా, చెక్-ఇన్ కాలేదు ఇంకా, బ్యాగ్ అక్కడ వాడేసి వచ్చిన. హాస్టల్లో ఒక 2 పరిచయం అయినారనమాట. బ్రోస్ హాయ్. వీళ్ళతో బట్టి అంటే వీళ్ళతో కలిసి అట్లా బయటకు అయితే వెళ్తున్నాం అనమాట. ఊరికే జస్ట్ ఒక రౌండ్ అనమాట. ఏముంది, ఏం సరౌండింగ్స్ ఏమేముందని చెప్పేసి అట్లా చిన్న వాక్. చెక్-ఇన్ అయ్యేంత వరకు, చెక్-ఇన్ మోస్ట్లీ ఇంకో 1 అవర్ పడుతుంది అన్నారు. సో వెళ్తున్నాము. చాలా బాగుంది. పారాగ్లైడింగ్ అయితే చాలా మంది చేస్తున్నారు. చాలా ఎక్సైటింగ్ ఉంది. ఈ రోజే చేసేద్దాం అన్నట్టుంది. ఈరోజు మొత్తం హోల్డ్ చేసుకుంటా ఎక్సైట్మెంట్ని, రేపైతే చేస్తా అనమాట. షాప్స్, లోకల్ షాప్స్ అంతా అట్లా లోకల్ ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే వచ్చినాము. బాగుంది. ఇక్కడ ఒక 1 మంత్ కానీ ఉండగలను నాకు తెలిసినంత వరకు. సిక్కిం తర్వాత ఈ ప్లేస్లో మళ్ళీ ఉండాలనిపిస్తుంది. రోడ్స్ అన్ని చాలా చిన్నగా ఉంటాయన్నమాట. వెహికల్స్ మిందికి వస్తున్నాయి అప్పటి నుంచి. చాలా బాగుంది. పైన చూడొచ్చు పారాగ్లైడింగ్ మామూలుగా ఉండదు నిజంగా. రేపు ఇంకా చేసేస్తాం అనమాట మనం కూడా. వాళ్ళైతే అక్కడ దూరంగా స్టంట్స్ అయితే చేస్తున్నారు. ఒకసారి 2x లో షూట్ చేస్తాను చూడండి. అట్లా స్టంట్ చేస్తారనమాట. ఎక్స్ట్రా 500 అయితే ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళకి. మా హాస్టల్ అనమాట. అలా సరదాగా ఇట్లా హిల్ టీ తోటలోకి అయితే వచ్చినాం, టీ ప్లాంటేషన్ లోకి. బాగుంది. ఇక్కడ ఫ్రీ అనమాట. ఇది ఎంట్రీ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా జస్ట్ ఊరికే బయట ఒక అన్న ఉంటే అన్నతో అడిగేసి వచ్చేసినాము. ఎవరైనా తిడితే తిట్టించుకోవాల్సిందే. దిస్ వే जाता है, मालूम नहीं है ना, यहाँ रुक जाते हैं, इधर गूगल चेक करके रास्ता है। तो वो रुक लिया ना, पहले गूगल के पहले जो वो रास्ता है, तो गूगल तो मालूम नहीं था हम लोग। फिर उसके ज़्यादा आप मारा, वो लोग सोना नहीं देता, बोलता रात दिन दोनों फिर बंद कर दिया ना। ये इधर से आएगा, उधर एक चौक है, इधर चौक है। मोटरसाइकिल वहाँ रुक करके इधर आ नहीं सकता, यहाँ रहने के लिए देखो। जो पहले जो था तबाही में होता है, ये आपने सोचा क्या मतलब? ये तो हमारे पंचायत में नहीं है, लेकिन आपने सोचा था ये तरीका दिमाग का है। देखो दिमाग का है, दिमाग क्या सोचा? ये पैर के ऊपर में बड़ फाल है। हाँ हाँ हाँ, तो फाल हो गया, हाथी उधर नहीं पहुंचता। अच्छा, तो वो बंदर उस पे बैठा, बंदर भी नहीं पहुंच पा रहा है। हाँ, तो खरगोश लिया? नहीं, बंदर पहुंच जाता है,
वो ज्यादा छलांग मार सकता है, लेकिन एक में मिलता नहीं है, सारी निकालना है। तो उसने सोचा था मैं आपके ऊपर बैठाऊंगा, मेरी के ऊपर में खरगोश है, खरगोश का दिमाग ज्यादा है, फिर चिड़िया है, चिड़िया के तोड़ के खरगोश कर दिया, खरगोश का बंदर कर दिया, बंदर का हाथी कर दिया। कितना आदमी है, चार आदमी था ना, पेट भर के खा लिया। మనకైతే లోకల్ గైడ్ దొరికినాడు. ఆ తాత అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. యాక్చువల్ గా మనుషులకి వస్తా అంటే కనిపించి అన్ని చెప్పుకుంటూ వస్తున్నాడు, మేము వినుకుంటూ వస్తున్నాము. చాలా విషయాలు చెప్పినాడు. ఇందాక అది చూసినారు కదా పెయింటింగ్, ఆ పెయింటింగ్ గురించి అయితే చాలా బాగా చెప్పినాడు. అది తర్వాత అయితే చెప్తాను అనమాట మీకు. హిందీలో చెప్పినాడు, అది అర్థమైంది సగం సగం. క్యా బోల్ రా? अब कितनी भाषा कर रहा है? नहीं, तेलुगु. तेलुगु మనుష్య దగ్గరకు అయితే వచ్చేస్తున్నాం. నిజంగా ఎక్సలెంట్ ఉంది మనుష్య అయితే. చాలా బాగుంది మనుష్య. చలో చలో. మానిస్ట్రీకి అయితే వచ్చేసినాము. చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ. అంటే చాలా కొత్తగా ఉంది, నీట్గా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. సూపర్ ఉందంతే. బాబే సూపర్ మామ, అసలు మామూలు లేదు. కలర్ చాలా బాగుంది. ఒక ఫోటో అయితే తీసుకుందాము. ఏవో ఫ్లవర్స్ కూడా ఉన్నాయి, రోజెస్ డిఫరెంట్ బ్రీడ్స్ ఉన్నాయి మామ. నిజంగా చాలా బాగున్నాయి. నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంటే గర్ల్ ఫ్రెండ్కి ఇచ్చేవాడిని, గర్ల్ ఫ్రెండ్ లేదు కాబట్టి. పెద్ద డౌట్ అయితే వచ్చింది బ్రదర్కి, అక్కడ మీసాలు ఎందుకు ఉన్నాయని అడుగుతాను నాతో. నాకేమని తెలుసా? మానిస్ట్రీలోకి అయితే ఎప్పుడు వెళ్ళేసి వచ్చినాము. యాజ్ యూజువల్ ఎప్పుడు చెప్పే మాటే, మానిస్ట్రీలు చాలా బాగుంటాయి అన్నమాట. అక్కడ కిడ్స్ అయితే ఫుట్బాల్ ఆడుతున్నారు ఇంతవరకు. అబ్బా కిక్కిచ్చే మామూలు ఇవ్వలేదు. నిజంగా సూపర్ ఉంది మానిస్ట్రీ అయితే. చాలా బాగుంది మానిస్ట్రీ, చాలా బాగుంది. చాలా బాగుంది మా మానిస్ట్రీ అయితే. ఫుట్బాల్ అయితే ఆడుతున్నారు అక్కడ కిడ్స్. ఇప్పుడు అక్కడికైతే వెళ్దాము. చిన్న ఎండలో అయితే కూర్చొని పప్పి, దానికి ఒక ఫోటో అయితే తీయడానికి ట్రై చేద్దాం. అయితే ఒక 5 minutes వాక్ తర్వాత ఇక్కడ ఇన్స్టిట్యూషన్ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. బుద్ధిస్ట్ ఇన్స్టిట్యూట్ దగ్గరికి. యాక్చువల్గా ఇక్కడ బుద్ధిస్ట్లో ఏంటంటే మామ, చదువు అయిపోదన్నమాట. మనం చదివేంత వరకు ఉంటుంది. ఇక్కడ ఒక అబ్బాయితో అడిగితే ఎన్ని రోజులు చదవాలా ఇట్లా అంటే, నువ్వు చదివేంత వరకు చదవాలా అన్నాడు. అసలు మామూలుగా లేదు ఆన్సర్ అదే. సో ఒకడైతే ఇప్పుడు 2012లో వచ్చినాడంట, అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాడంట. పిల్లలు అన్ని చాలా మంది ఉన్నారు. మామ యాక్చువల్గా నేను ఇప్పుడు ల్యాండింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చిన, పారాగ్లైడింగ్ ల్యాండింగ్ పాయింట్ దగ్గరికి వచ్చి 1 hour అయిపోయింది. వీడియో తీసేది మర్చిపోయినా. ఇప్పుడైతే వీడియో రికార్డ్ చేస్తున్నా, ఎందుకంటే ఎత్తన ప్యారీ హై దేకో వ్యూ అంటేనే నాకు వ్యూ కనిపించింది రికార్డ్ చేయాలని చెప్పి. మామూలుగా లేదు. పారాగ్లైడింగ్ రేపు మార్నింగ్ అయితే చేస్తున్నాం. నెక్స్ట్ వీడియో మోస్ట్లీ పారాగ్లైడింగ్ గురించి అయితే ఉంటుంది, మామూలుగా ఉండదు. ఇంతటితో అయితే వీడియో క్లోజ్ చేస్తున్నా. ఈ వీడియోలో ఏముందో నాకు కూడా తెలియదు, ఎందుకంటే ఎడిటింగ్ చేసేంత వరకు నాకు ఏం వేస్తున్నానో కూడా తెలియదు, ఏం రికార్డ్ చేస్తున్నానో కూడా తెలియదు అనమాట. ఇంకా ఇంతటితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నా. లేదు ఆ